హలో మై బెస్టీస్, అందరికీ నమస్కారం అండి. ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి లవ్ రీడింగ్. ఈ రీడింగ్ అనేది పీకే కోడ్ ఎనర్జీస్లో మీ పర్సన్ ఆలోచనలు, ఎమోషన్స్, ఫీలింగ్స్, అలానే వారి నుండి వచ్చే లవ్ మెసేజెస్ ఏ విధంగా ఉండబోతున్నాయి, దీనికి సంబంధించి ఈరోజు రీడింగ్. మరి మీరు ఈ ఎనర్జీస్ అనేది ఎంచుకుంటారా? మీరు ఏ ఎనర్జీస్ అయితే ఎంచుకుంటే ఇక్కడ మీ పర్సన్ మీ విషయంలో ఆలోచనలు, ఎమోషన్స్, ఫీలింగ్స్ అనేది ఏ విధంగా ఉన్నాయి, దీనికి సంబంధించి రీడింగ్ ఒకటి మీద జరుగుతుంది. అండ్ వారి నుండి వచ్చే లవ్ మెసేజెస్ కూడా. ముందుగా ఇది PK1 అండి, PK2. మరి మీరు ఏ ఎనర్జీస్ పిక్ చేసుకుంటారో పిక్ చేసుకోండి. నేను షఫల్స్ చేసి ఉంచడం అయితే జరుగుతుంది. డైస్ రీడింగ్ చేస్తానండి. 3 కార్డ్స్ తీస్తాను. 3 కార్డ్స్ తీసినప్పుడు 6 కార్డ్స్ స్ప్రెడ్ చేసి 3 కార్డ్సే తీస్తాను. ఆ 3 కార్డ్స్కి 3 ప్రశ్నలు అయితే ఉంటుంది. మరి మీరు ఏ ఎనర్జీ ఎంచుకుంటారో ఎంచుకోండి. మీ పర్సన్ ఆలోచనలు, మీ విషయంలో ఉండే ఎమోషన్స్, ఫీలింగ్స్ ఏ విధంగా ఉన్నాయి? ఓకే, ఇది PK1, PK2. యూనివర్స్ చూసే వ్యూవర్స్ ఏ ఎనర్జీస్ అయితే ఎంచుకున్నారో, మరి వారి పర్సన్ నుండి వచ్చే సమాధానాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వీరి మీద ఉండే ఎమోషన్స్, ఫీలింగ్స్ ఏ విధంగా ఉంటున్నాయి, మీ నుండి ఏం చెప్పాలనుకుంటున్నారు, చూసే వ్యూవర్స్కి వారి పర్సన్ నుండి ఏం తెలుసుకోవాలనుకుంటున్నారో, అలానే ఈ పర్సన్ కూడా వ్యూవర్కి ఏం చెప్పాలనుకుంటున్నారు, ఈరోజు ఎనర్జీస్ ఏ విధంగా కనెక్ట్ అయ్యాయి, చూసే వ్యూవర్స్కి అండ్ వారి పర్సన్కి ఏ విధంగా ఎనర్జీస్ కనెక్ట్ అయ్యాయి, పాజిటివా, నెగిటివా, దీనికి ఇచ్చే సమాధానం. ముందుగా ఈ ఎనర్జీస్ అయితే చూద్దామండి. ఇది PK1 ఎనర్జీస్ కార్డ్స్. ఈ కార్డ్స్ ఎవరైతే ఎంచుకున్నారో, మరి మీ పర్సన్ మీ గురించి ఆల్రెడీ ఇవి షఫల్ చేశాను కాబట్టి టాప్ ఆఫ్ డెక్ ఎనర్జీ ఏ విధంగా ఉంది, జడ్జిమెంట్, బాటమ్ ఆఫ్ డెక్ ఎనర్జీ ఏమో 6 ఆఫ్ కప్స్ వచ్చింది. చూసారు కదా, హ్యాపీనా? మీ పర్సన్ తోటి రియూనియన్ అయితే ఉండబోతుందండి 2 డేస్లో. మేబీ ఈ పర్సను మీకు 6 ఇయర్ నుండి కానీ, అండ్ 10 మంత్స్ కానీ, 2 ఇయర్స్ నుండి కానీ, అసలు వీరి నుండి మీకేమీ తెలిసేది కాదు, అండ్ కాంటాక్ట్ కూడా ఉండేది కాదు. ఇక్కడ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ ఉన్న వారికి ఈ రీడింగ్ అనేది వర్తిస్తుంది. అంటే ఇక్కడ 10 నెలల నుండి కానీ, 6 సంవత్సరాల నుండి కానీ, 6 నెలల నుండి కానీ, 2 సంవత్సరాల నుండి కానీ, అసలు మీ పర్సన్ తోటి ఉంది సిచ్యువేషన్, నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఉందా, లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ ఉందా, సపరేషన్ సిచ్యువేషన్ ఉందా, అసలు మీరు ఏ పరిస్థితిలో ఉన్నారో ఈరోజు మీ పర్సన్ చెప్పేది ఏంటంటే, ఈ మంత్లో మీ పర్సన్ తోటి మళ్ళీ మీకు రీయూనియన్ అయితే ఉండబోతుంది. ఇక్కడ ఈ పర్సన్ నుండి కాంటాక్ట్ అయితే వస్తుందండి. వీళ్ళు మిమ్మల్ని వద్దనైతే అనుకోవట్లేదు, వారంతట వారే వచ్చి మీకు ప్రపోజ్ చేయాలనేది అనుకుంటున్నారు. అండ్ ఇక్కడ ఏంటంటే ఈ పర్సన్ మీకు పాజిటివ్గానే కనెక్ట్ అయ్యారండి. వాళ్ళు ఎందుకు రావాలనుకుంటున్నారు మీ లైఫ్లోకి, అసలు ఏమైందంటే వారి లైఫ్లో చాలా మార్పులు అయితే వచ్చాయి. ఇప్పుడు వారికి మెలకు వచ్చిందండి. మెలకు రావడం అంటే మీరేంటి, మీతో ఉండే బంధం ఏంటి, అసలు మీతో ఉండే జీవితం ఎలా ఉంటుంది, ఇలా ప్రతిదీ ఇప్పుడు కళ్ళు తెరుచుకుంటున్నారు అనమాట. ఈ పర్సన్ లైఫ్లో ఎవరున్నా సరే, మీ లైఫ్లో ఎవరున్నా సరే, ఈ పర్సన్ వచ్చి మీతో మాట్లాడడం, ఇక బంధం దానికన్నా ఇప్పుడు ఈ పర్సన్కి తోడన్నది కావాలి. కష్టంలోనైనా, సమస్యలోనైనా ఒక బాధ చెప్పుకోవడానికి ఒక పర్సన్ అయితే ఉండాలి. ఇప్పుడు ఈ పర్సన్ ఎమోషనల్గా కనెక్ట్ అవుతున్నారండి. లవర్స్ కార్డ్ వచ్చింది అండ్ 6 ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చింది. ఈ పర్సన్ మీ మీద అన్కండిషనల్ లవ్ అయితే చూపిస్తున్నారు. మరి మీరు ఏ పరిస్థితిలో ఉన్నారో కానీ ఇప్పుడు ఈ పర్సను మీతో మాట్లాడబోతున్నారు. మీతో మాట్లాడినా, మీరు మాట్లాడాలనిపించకపోయినా సరే, వీళ్ళు మంచిగా ఎమోషనల్గా కనెక్ట్ అయిపోతారండి.
ఒక రకంగా చెప్పాలంటే ఈ పర్సన్ మాట్లాడేదే మీతో కలిసి బ్రతకడానికి. అండ్ వీరి లైఫ్లో మీ నుండి మూవ్ ఆన్ అయితే అవ్వలేదంట. ప్రజెంట్ ఉన్న వారి లైఫ్ నుండి మూవ్ ఆన్ అయ్యే మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నట్టు ఈ పర్సన్ ఈరోజు చెప్పడం అయితే జరిగింది. ఈ పికే కార్డ్ ఎనర్జీస్లో మీరు ఎవరైతే ఎంచుకున్నారో ఈ పర్సన్ నుండి వచ్చిన సమాధానాలండి. లవర్స్ కార్డ్ వచ్చింది, ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ వచ్చింది, 6 ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చింది, జడ్జిమెంట్ వచ్చింది. ఓకే, మరి ఈ పర్సన్ మీతో ఈ విధంగా కనెక్ట్ అయి ఉన్నారు. రీనన్ అయితే కావాలని కోరుకుంటున్నారండి. మళ్ళీ ఇక్కడ ఈ 2 డేస్లో మీకు వీరి నుండి కాంటాక్ట్ కానీ, వీళ్ళు మిమ్మల్ని చూడడం కానీ, వీళ్ళు మీకు కనిపించడం కానీ, వాళ్ళ నుండి కాంటాక్ట్ రావడం కానీ జరుగుతుంది. ఓకే, మేబీ ఇక్కడ రాసుల పరంగా చూసుకుంటే కర్కాటక, వృచ్చిక, మీన రాశి వరకు అయితే ఉంది. కప్స్ ఎనర్జీ వచ్చింది కర్కాటక, వృచ్చిక, మీన రాశి వరకు. ఓకే, అండ్ వారి మనసులో మాటలు మీకు ఏం చెప్పాలనుకుంటున్నారో చూద్దాం. డైస్ రీడింగ్ అయితే చేద్దామంటున్నాను కదా, ఎమోషన్స్ ఫీలింగ్స్కి డైస్ రీడింగ్ అయితే చేస్తానండి. ఇవి కార్డ్స్ అనేవి షఫల్స్ చేసి 6 ఎనర్జీస్ కార్డ్స్ అనేది స్ప్రెడ్ చేస్తాను. ఈ 6 ఎనర్జీస్ కార్డులో మనం వేసిన ప్రశ్నకి వారు ఇచ్చిన సమాధానం అనమాట. ఒకటి, 2, మీరు 1 నుండి 6 వరకు మరి ఏ నెంబర్ అయితే ఎంచుకుంటారో, ఏ ఎనర్జీస్ అయితే ఎంచుకుంటారో ఇక్కడ మీ పర్సన్ మీ విషయంలో యాక్షన్ కూడా ఉండబోతుంది. ఓకే, 1 నుండి 6 వరకు ఎంచుకోండి నెంబర్స్. ఒకటి, 2, 3, 4, 5, 6. ఓకే, ఎనర్జీస్ పిక్ చేసుకోండి. మనం మొదటి ప్రశ్న ఏంటంటే, ఈ పర్సన్కి మీ మనసులో ఉన్న వారికి, మీ మైండ్లో ఉన్న వారికి, మీ ఆలోచన మీ లైఫ్లో ఉండాలనుకున్న వారికి అసలు ఈ పర్సను మీ విషయంలో ఏ విధంగా ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారు? కోపమా, బాధ, ప్రేమ, అసలేంటి మీతో ఉన్న ఎమోషన్, ఏ విధంగా వీరు కనెక్ట్ అయి ఉన్నారు? 1 వచ్చిందండి. నైన్ ఆఫ్ కప్స్ వచ్చింది. మీరు వారికి విష్ అవుతున్నారండి. అంటే వాళ్ళ లైఫ్లో అన్నీ ఏ ఉన్నా లేకపోయినా మీరున్నారన్న భావన వారికి అయితే కనిపిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే ఈ పర్సన్ మీకు బానిసగా అయిపోయారంట, మీరు వారికి వ్యసనంగా మారిపోయారన్నట్టు. వీరికి ఒక రకమైన ఎమోషన్ అండి. కొంచెం మిమ్మల్ని తలుచుకుంటే వారు హెచ్చుగా అనిపిస్తుంది. అంటే మాటల సందర్భంలో కానీ మీ గురించి ఎక్కువ మాట్లాడడం, మీ గురించి గొప్పలు చెప్పటం. ఒక రకంగా చెప్పాలంటే మీ పేరే జపం చేస్తున్నారండి. అంటే వీళ్ళు ఏ విధంగా కనెక్ట్ అయ్యారంటే మీకు వ్యసనం అయిపోయారంట. అంటే ఎన్ని వ్యసనాలున్నా ఆ వ్యసనంలోని ఇదొక వ్యసనం. మీ గురించి గొప్పలు మాట్లాడడం, గొప్పగా చెప్పుకోవటం అండ్ అందంగా మాట్లాడడం. వాళ్ళ లైఫ్లో అన్నిటితోటి మీరు వారితో సమానంగా, అంటే వీళ్ళకి ఏది సంతోషం ఉన్నా లేకపోయినా సరే మీరే వారికి సంతోషం అవుతున్నారు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఈ పర్సన్ మీరంటే చాలా ఇష్టంగా చూపిస్తున్నారండి. ఒక రకంగా చెప్పాలంటే మీ గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు. అండ్ వీళ్ళకి విష్ ఫుల్ఫిల్మెంట్ అనమాట. అన్నీ ఉన్నట్టుగా వారి జీవితంలో కళల ప్రపంచంలో ఉన్నారు. మీతో డ్రీమ్స్లో ఉంటున్నారు. జీవితం అంటే ఎలా ఉంటుంది అనుకుంటున్నారు. వీళ్ళు ఇలాగా లైఫ్ని అయితే లీడ్ చేస్తున్నారు. ఈ విధంగా ఎమోషన్ అయితే కనెక్ట్ అయింది. ఓకే, నెక్స్ట్ 2వ ప్రశ్న, ఈ పర్సన్ లైఫ్లో థర్డ్ పార్టీ వారితోటి ఎలా ఉన్నారు? థర్డ్ పార్టీ వారు ఉన్నవారే తీసుకోండి. థర్డ్ పార్టీ వారు ఉన్నారా లేరా అన్న వాళ్ళకి, డౌట్ ఉన్న వాళ్ళకి ఇది మాత్రం తీసుకోవద్దు. మీకు తెలిసి మీ పర్సన్ లైఫ్లో థర్డ్ పార్టీ వారు ఉంటే ఈ విధంగా ఎనర్జీస్ అయితే తీసుకోవాలి మీరు. ఓకే, ఈ 2వ ప్రశ్నకి మీ పర్సన్ థర్డ్ పార్టీ వారితోటి లైఫ్ అనేది ఎలా ఉంది, అసలు మీతోటి ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ థర్డ్ పార్టీ వారి గురించి? అసలు మీ పర్సన్ లైఫ్లో థర్డ్ పార్టీ వారు ఉన్నారో లేదో చూడాలండి. మరి పర్సన్ థర్డ్ పార్టీ వారి గురించి ఏం చెప్తున్నారో చూద్దాం.
2 వచ్చింది. స్టార్ కార్డ్ వచ్చిందండి. స్టార్ కార్డ్ ఏంటంటే థర్డ్ పార్టీ వారి కన్నా మీరే వారికి ఎక్కువ అవుతున్నారు. ఈ థర్డ్ పార్టీ ఎవరైనా కావచ్చు. ఫ్రెండ్సా, రిలేటివ్సా, ఫ్యామిలీ మెంబర్సా, వీళ్ళెవ్వరూ మీ పర్సన్ కంటికి కనిపించట్లేదు. ఇప్పుడు మీ పర్సన్కి మీరే కంటికి కనిపిస్తున్నారు. వీళ్ళ లైఫ్లో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అనేది ఏమీ లేదండి. స్టార్ ఎనర్జీస్ కార్డులో ఉన్నారంటే ఇక్కడ మీరే వారికి ఎక్కువ అవుతున్నట్టుగా మాట్లాడుతున్నారు. థర్డ్ పార్టీ వారు ఉన్నా వారికి అంత లెక్కలేనితనంగా ఉన్నారు అండ్ మిమ్మల్ని లెక్క చేసుకుంటున్నారు. ఇక్కడ ఈ పర్సన్ చెప్పేది ఏంటంటే ఒకవేళ థర్డ్ పార్టీ వారు ఉన్నా వాళ్ళ గురించి అంత పట్టింపు అయితే లేదంటండి. మీరే వారికి ఎక్కువ అన్నట్టు, అవసరమైతే వాళ్ళందరినీ వదిలేసుకుని అయితే అన్నట్టుగా మాట్లాడుతున్నారు. చూసారు కదా, ఇది 969696 అలా వచ్చింది. మీ పర్సన్కి మీరంటే చాలా చాలా ఇష్టం. మూడో మనిషి వీళ్ళకి అవసరం లేదు. వారి మనిషి మీరే అవుతున్నారు. అంటే మిమ్మల్ని స్టార్ ఎనర్జీస్లో ఉంచడం వల్ల వారికి ఎవరికి అంత కనెక్టివ్గా లేరండి. థర్డ్ పార్టీ వారు ఉన్నా లేనట్టే. మీరు ఉన్నారని ఫీల్ అయినా సరే వారి దృష్టిలో ఆ థర్డ్ పార్టీ వారు ఉన్నవారు లేరు. ఇక్కడ మీరు మీ పర్సన్ ఒకటిగా ఉండాలి అనుకుంటున్నారు అండ్ ఇక్కడ మిమ్మల్ని చాలా మెచ్చుకుంటున్నారు అండ్ మీకోసం బ్రతుకుతున్నారు అండ్ మీరే వారికి అన్ని రకాలుగా సంతోషాలు అయితే అవుతున్నారు. మీకు వ్యసనంగా మారిపోయారండి. ఇంకా థర్డ్ పార్టీ వారిని ఏం పట్టించుకుంటారు. నెక్స్ట్ మూడవది, అసలు ఈ పర్సన్ మీ విషయంలో ఎటువంటి యాక్షన్ తీసుకోబోతున్నారు? ఈ పర్సన్ మీ విషయంలో ఎటువంటి యాక్షన్ తీసుకోబోతున్నారు? మూడు వచ్చింది. ఇది 8 ఆఫ్ కప్స్ వచ్చింది. అంటే ఈ పర్సన్ మీ నుండి మూవ్ ఆన్ అయిపోయి వెళ్ళిపోయారు కదా. ఈ మూవ్ ఆన్ అయిపోయి వెళ్ళిపోయిన వాళ్ళు ఈ వారంలో మీ లైఫ్లోకి రాబోతున్నారు. 8 డేస్ పడుతుందండి. 8 రోజుల్లో ఈ పర్సన్ వారైతే ఏమంటున్నారు, మీరైతే మూవ్ ఆన్ అయితే అవ్వలేదంట. కొన్ని సిచ్యువేషన్స్ దూరంగా ఉండటమే తప్ప మీ నుండి లైఫ్ లాంగ్ మూవ్ ఆన్ అయితే అవ్వలేదు. ప్రజెంట్ అయితే వారి జీవితంలో మంచిగా అయితే లేరండి. సంతోషంగా ఉన్నారంటే అది మీ వల్లే. మరి ఆ సంతోషం కావాలంటే ఇప్పుడు మీతో మాట్లాడాలి, మీతో ఉండాలి అన్నట్టుగా ఈ పర్సన్ చెప్తున్నారు. ఇక్కడ కప్స్ ఎనర్జీ ఎక్కువ వచ్చాయి చూసారా. ఎక్కువ కర్కాటక, వృశ్చిక, మీన రాశి వారికి ఎక్కువ వర్తిస్తుంది. అంటే అందరికీ అంటే అలా కదండి, రాశుల ప్రకారంగా కూడా చెప్తున్నాను అంతే. ఈ పర్సను మళ్ళీ మీ లైఫ్లోకి అయితే వచ్చేస్తారంట 8 రోజుల్లో. ఈ పర్సన్ తోటి రీనన్ కూడా ఉంటుంది. కొంతమందికి మూవ్ ఆన్ అయిపోయి వెళ్ళిపోయిన వాళ్ళే మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి రాబోతున్నారు. ఇది ఈ పర్సన్ తీసుకున్న నిర్ణయాలు. అండ్ ఇప్పుడు మీరు 6 ఎనర్జీస్ కార్డులోని ఎంచుకోమన్నాను కదా. ఒకటైతే మీ పర్సను మీరే ఎక్కువ అవుతున్నారండి. మీరు ఒక వ్యసనంగా మారిపోయారు. మీరంటే చాలా చాలా ఇష్టం అండ్ మీ ఇష్ట ప్రకారంగా వాళ్ళు కొన్ని వ్యసనాలు కూడా వదులుకున్నట్టుగా మాట్లాడుతున్నారు. అంటే మీకు నచ్చిన పనులు చేయట్లేదు, మీ సంతోషం కోసం వాళ్ళు బ్రతుకుతున్నట్టుగా ఈ పర్సన్ చెప్తున్నారు. నెక్స్ట్ రెండవది, మీ పర్సన్ దృష్టిలో మీరే ఎక్కువండి. వాళ్ళకి ఎవరు కంటికి కనిపించరు. మీ అంత అందంగా మీ ఇలాంటి మంచి వాళ్ళు వాళ్ళకి మనసుకి అనిపిస్తారు. కంటికి కనిపించే అందాలు అండ్ కంటికి కనిపించే మంచితనం వాళ్ళకి చూసే వాళ్ళలో కనిపించట్లేదండి. కానీ మీలో వారు అందమైన మంచితనమైన ఇప్పుడు కనిపిస్తుంది. మిమ్మల్ని స్టార్ ఎనర్జీస్ కార్డులో ఉంచడం అయితే జరిగింది. ఈ పర్సన్ ఏం చెప్తున్నారంటే ఎవరి గురించి అయితే మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారో వాళ్ళ గురించి పెద్ద పంటిపోయిందే లేదు. మీరే వారికి ఎక్కువ అవుతున్నట్టుగా ఈ పర్సన్ అయితే చెప్తున్నారు. నెక్స్ట్ ఈ 3 ఎనర్జీస్ కార్డ్. ఇక్కడ మీ నుండి మూవ్ ఆన్ అయిపోయి వెళ్ళిపోయారు కదా. కోపం మీద వెళ్ళారో లేదంటే సిచ్యువేషన్స్ కారంగా వెళ్ళారో, మిమ్మల్ని కాకుండా వేరే మ్యారేజ్ చేసుకున్నారో, ఏదైనా జరగచ్చు. రీజన్ చెప్పకుండా అండ్ రీజన్ లేకుండా చేసిన వాళ్ళు మళ్ళీ ఒక కారణంతో మళ్ళీ మీ లైఫ్లోకి అయితే రాబోతున్నారండి. మాటలు కలపచ్చు అండ్ బంధం నిలబెట్టుకోవడానికి ప్రయత్నించవచ్చు. ఈ పర్సన్ సంతోషంగా అయితే లేరు. సంతోషం అనేది ఎవరు ఉన్నారంటే అది మీతోటి అన్నట్టుగా ఈ పర్సన్ అయితే చెప్తున్నారు. నెక్స్ట్ 4 ఎనర్జీస్ కార్డ్ ఎవరైతే ఎంచుకున్నారో మరి మీ పర్సన్ ఇక్కడ 2 ఆఫ్ పెంటికల్స్ అయితే ఉందండి. ఇప్పుడు మీ గురించి ఆలోచిస్తున్నారు. వారి కెరీర్ మీద ఫోకస్ చేశారు. లైఫ్ కన్ఫ్యూజ్డ్గా ఉంది. ఇప్పుడు మీరా కెరియర్ అంటే 2 బ్యాలెన్స్ చేయాలని అయితే అనుకుంటున్నారు. వారి లైఫ్లో ఎవరు లేరండి. జస్ట్ వారి కోసం వారు బ్రతకడానికే కష్టపడుతున్నారు. మీ గురించి ఆలోచించడం తప్ప ఇప్పుడు వాళ్ళు ఒక నిర్ణయం తీసుకుంటేనే
మీరు ఉంటారు అండ్ వారి లైఫ్ బాగుంటుంది. ఇలా ఈ పర్సన్ అయితే ఆలోచిస్తున్నారు, మీకు చెప్తున్నారు. నెక్స్ట్ ఈ 5వ కార్డ్ ఎనర్జీ ఎవరైతే ఎంచుకున్నారో 6 ఆఫ్ పెంటికల్స్ అయితే వచ్చిందండి. ఈ పర్సన్ చెప్పేది ఏంటంటే గతంలో మిమ్మల్ని అసలు పట్టించుకోలేదండి, యాంటీగా మాట్లాడడం, అవతల వాళ్ళకి ఎక్కువ ప్రయారిటీ ఇంపార్టెన్స్ ఇవ్వటం, మిమ్మల్ని పట్టించుకోకపోవడం జరిగింది. ఇప్పుడు ఈ పర్సన్ మొదట్లో మీరు ఎలా ఉండేవాళ్ళో మళ్ళీ అలా మీతో మీరు మాట్లాడేలాగా అంటే వాళ్ళైతే కోరుకుంటున్నారు. అంటే ఇప్పుడు వాళ్ళు వచ్చి మీతో మాట్లాడినా మీరు అలా ఎప్పుడైతే ఫస్ట్లో మీరు ఎలా ఉండేవారో అలా ఉండాలని ఆశిస్తున్నారు. అంటే అదే ప్రేమ, అదే ఎఫెక్షన్, అదే లవ్ వారు అయితే కోరుకుంటున్నారు. గతంలో ఈ పర్సన్ నుండి మీరు ఏమీ ఎక్స్పెక్ట్ చేయలేదు, వారు కూడా మీకు ఏమీ ఇవ్వలేదు. మీరు ఇచ్చింది ఎక్కువ అండి, కేరింగ్ అయినా, లవ్ అయినా, ఎఫెక్షన్ అయినా, సపోర్ట్ అయినా, హెల్ప్ అయినా. ఇప్పుడు ఈ పర్సన్ చెప్పేదంటే అసలు వాళ్ళంతటి వారే వచ్చి మాట్లాడినా మరి మీరు ఎలా రియాక్ట్ అవుతారన్న భయం. ఈ పర్సన్ గతంలో యాంటీగా మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు మీరు చేసిన మంచి అంతా ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నారండి. మళ్ళీ మీ లైఫ్లోకి రావడానికైతే ప్రయత్నిస్తున్నారు. ఇది ఈ 6 రోజుల్లో జరిగే సంఘటనగా కూడా ఉంది. 6 ఇయర్స్ నుండి అసలు మీ పర్సన్ మిమ్మల్ని లెక్కలేనితనంగా చూసిన వాళ్ళు 6 రోజుల్లో మీకు ఇక్కడ థర్డ్ పార్టీ వారి గురించి ఏదైనా విషయం అయితే తెలుసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఈ 6వ ఎనర్జీస్ కార్డ్ ఎవరైతే ఎంచుకున్నారో మరి మీ పర్సన్ జడ్జిమెంట్ అయితే వచ్చింది. చూసారు కదా, జడ్జిమెంట్ ఎనర్జీస్ కార్డ్ ఏంటంటే ఈ పర్సన్ అయితే మారుతున్నారంటండి, మారాలని అయితే అనుకుంటున్నారు. ఈ 10 రోజుల్లో 10 సంవత్సరాల నుండి మారిన వాళ్ళు 10 రోజుల్లో మార్పు అనేది ఆ మాటల్లోనే తెలిసిపోతుందండి. ఎవరితో ఎక్కువగా మాట్లాడేవాళ్ళు, ఎవరితో ఎక్కువ బాండింగ్ ఉండేవాళ్ళు వాళ్ళతోటి మనస్పర్ధలు అయితే వస్తున్నాయి, విడిపోతున్నారు. అండ్ దూరం అయిపోయిన వారు మళ్ళీ కలుసుకోబోతున్నారు, కలిసి ఉన్న వాళ్ళు విడిపోతారనమాట. ఈ పర్సన్ చెప్పేది ఏంటంటే ఎవరి కోసమో మిమ్మల్ని వద్దనుకున్నప్పుడు ఇప్పుడు వాళ్ళనే వదిలేసి మిమ్మల్ని మీతో ఉండాలని అయితే అనుకుంటున్నారంటండి. 10 డేస్లో మీకు ఏదో ఒక విషయం అయితే తెలుస్తుంది. ఓకే, ఈ 6 ఎనర్జీస్ కార్డులో మీకు సరైన సమాధానాలు వచ్చాయని అనుకుంటున్నారు. అండ్ లవ్ మెసేజెస్ ఏం పంపారో చూద్దాం. మీ పర్సన్ లవ్ మెసేజెస్ అనమాట ఈ ఎనర్జీస్కి. ఏ పికే కార్డ్స్ ఏం కాదండి, జస్ట్ 3 కార్డ్స్ అయితే తీస్తాం. పీకే కార్డ్ తీసుకుంటారైతే 1, 2, 3 కార్డ్సే తీస్తాను. మీ పర్సన్ మనసులో మాటలు అసలు మీతో ఏం చెప్పాలనుకుంటున్నారు? 1, 2, 3. మరి ఏ ఎనర్జీ పిక్ చేసుకుంటారో పిక్ చేసుకోండి. మధ్యలో నుంచే తీస్తాను కార్డ్స్. యూనివర్స్ చూసే వ్యూవర్స్ ఏ ఎనర్జీస్ అయితే ఎంచుకున్నారా? 1, 2, 3. మరి వీరు ఎంచుకున్న దాన్ని బట్టి వీరి పర్సన్ మనసులో మాటలు, లవ్ మెసేజెస్ అన్నది ఏ విధంగా ఉన్నాయి? మీ పర్సన్ని తక్కువ నమ్ముతున్నట్టున్నారండి, నమ్మకం లేదనుకుంటా మీకు. ఫస్ట్ కార్డు మీరు ఎంచుకున్న ఎనర్జీ మొదటిదైతే మీ పర్సన్ లవ్ మెసేజెస్. చిన్నప్పటి నుంచి వీళ్ళకి ఒక భయం అన్నది ఉండిపోయిందండి. ఆ భయం భక్తుల్లో పెరగటం వల్ల ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాలనుకున్నా, మీతో మాట్లాడాలన్నా, మీతో ఉండాలన్నా ఇప్పుడు అవతల వాళ్ళు కంట్రోల్లో ఉండటం, అవతల వారు చెప్పిన మాట చచ్చినట్టు వినటం ఇలా చేస్తున్నారు తప్ప ఇప్పుడు వీళ్ళకున్న ఆ భయాన్ని మీతో కూడా కంటిన్యూ చేయటం. అంటే ఇప్పుడు వీళ్ళ జీవితం వీళ్ళ చేతిలో లేనట్టు భయపడతారు, కానీ మీరున్నారన్న ధైర్యం తక్కువ అండి. ఈ పర్సన్ చెప్పేది ఏంటంటే ఈ మొదటి కార్డ్ ఎనర్జీస్ ఎవరైతే ఎంచుకున్నారో చిన్నప్పటి నుంచి వీళ్ళు ఒక కంట్రోల్లో ఉండి మాటలు పడడం అండ్ బెదిరించడం, బాధపడడం ఇవన్నీ చూస్తున్నారు కాబట్టి అదే భయం కంటిన్యూ చేస్తున్నారు. ఇప్పుడు మీతో మాట్లాడుకోవడానికి, మీతో ఉండకపోవడానికి ఇదే కారణం అండి. మీరు ఇష్టం లేక కాదు, మీ మీద కోపంతో అయితే కాదు. ఈ పర్సన్ చెప్పేది ఇదే. నెక్స్ట్ 2 ఎనర్జీస్ కార్డు అంటే సొసైటీకి, చుట్టాలకి, మనుషులకి భయపడే పిరికితనం ఎక్కువ ఈ పర్సన్కి. నెక్స్ట్ 2 ఎనర్జీస్ కార్డు మరి మీ పర్సన్ లవ్ మెసేజెస్. ఈ పర్సన్ మీ విషయంలో బ్లాక్ అయిపోయారండి. వీళ్ళకి ఏమీ అసలు లైఫ్లో అసలు ఎలా ఉంటుందో, ఎలా ఉండాలనుకుంటున్నారో కూడా తెలియట్లేదు. మీ జాసే ఎక్కువైపోయింది. అండ్ ఒక రకంగా చెప్పాలంటే మీకు వ్యసనం అయితే అయిపోయారు. అంటే వాళ్ళకి ఓవర్ థింకింగ్ అయితే ఉంది, వాళ్ళకి ఏం అర్థం కావట్లేదు. ప్రస్తుతం వాళ్ళు మీతోటే లైఫ్ కావాలని కోరుకుంటున్నారు, కానీ ఇప్పుడు సిచ్యువేషన్స్ ఏంటి, ఎక్కడికక్కడ స్టక్ అయిపోయి ఉంది.
మీరంటే వారికి ఇష్టం, మీరు ఒక వ్యసనం అయిపోయారు. కానీ వీళ్ళు తెలిసి చేశారో తెలియక చేశారో ఒక సిచ్యువేషన్కి ట్రాప్ అవ్వడం వల్ల దాని నుండి బయటపడాలి. ఈ పర్సన్ చెప్పేది ఏంటే, ఒకవేళ థర్డ్ పార్టీ వారి సిచ్యువేషన్లో ట్రాప్ అయ్యి ఉంటే ఎప్పుడైతే ఈ సమస్య నుండి బయటపడతారో అప్పుడే మీతో ఉండగలమని ఈ పర్సన్ జస్ట్ ఇప్పుడు బ్లాక్డ్ సిచ్యువేషన్లో అయితే ఉన్నారన్నట్టుగా చెప్తున్నారు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే, మీరు ఏమైనా బ్లాక్ చేసి ఉంటే అన్బ్లాక్ చేయండి పర్సన్ని. మిమ్మల్ని మీరు కోపంతో బ్లాక్ చేసి ఉంటారండి. కానీ పర్సన్ చెప్పేది ఏంటంటే మెసేజ్ అన్బ్లాక్ చేయమని కోరుతున్నారు. ఓకే, నెక్స్ట్ 3 ఎనర్జీస్ కార్డు. మీ పర్సన్ లవ్ మెసేజెస్. వీళ్ళకి నిజాలు అబద్ధాలు ఏంటి అసలు అర్థం కావట్లేదు. ఈ పర్సన్ ఫైనల్గా చెప్పేది ఏంటంటే లవ్ మెసేజెస్, మిమ్మల్ని ఎప్పుడూ సంతోషంగా చూడలేకపోయారే, మీరు వారి సంతోషంగా ఉండాలని చాలా మంచిగా ఉండేవాళ్ళు, ఎఫెక్షన్ చూపించేవాళ్ళు, కేరింగ్ చూపించేవారు. ఎప్పుడు మీలా వీళ్ళు ఎప్పుడు ప్రవర్తించలేదు. వారి వల్ల మీరు బాధపడడం ఎక్కువ అండ్ నష్టపోవడం ఎక్కువ, మిమ్మల్ని బాధ పెట్టడం ఎక్కువ, కానీ ఎప్పుడు మిమ్మల్ని సంతోషంగా చూడలేకపోతున్నారు. అండ్ ఈ పర్సన్ చెప్పేది ఏంటంటే వీళ్ళకి ఏమి అర్థం కాదంటండి, ఏమీ తెలియని తనం. ఎవరేం చెప్తే అది వినేస్తారంట. అది నిజమా అబద్ధమా అనే వాళ్ళకి తెలియదు. మీ విషయంలో నిజాలు ఉన్నా సరే ఆ నిజాలకి వాళ్ళకి తెలియలేకపోయాక ఇలా మిమ్మల్ని బాధ పెట్టినందుకు ఈ పర్సన్ చెప్పేది ఇదే. మిమ్మల్ని ఎప్పుడు బాధ పెట్టింది ఎక్కువ, సంతోషంగా ఉండేది ఎప్పుడు తక్కువ. అసలు సంతోషంగా చూస్తేనే కదా ఈ పర్సన్ చెప్పేది లవ్ మెసేజెస్. మీరు వారి గురించి ఎక్కువ బాధపడ్డారు, కానీ వారైతే మీ వల్ల చాలా హ్యాపీగా ఉండేవారు. వారితోటి మీకు సంతోషం అయితే దొరకలేదు, కానీ మీతో ఉంటే జీవితం చాలా హ్యాపీగా ఉంటుంది అన్నట్టుగా కూడా ఈ పర్సన్ చెప్తున్నారు. ఈరోజు లవ్ మెసేజెస్ అయితే ఈ విధంగా వచ్చాయి. ఇదండి మొదటి ఎనర్జీస్ కార్డుకి రీడింగ్. ఎవరైతే ఈ PK1 ఎనర్జీస్ కార్డ్ ఎంచుకున్నారో మరి మీ పర్సన్ ఈ విధంగా మీకు సమాధానాలు ఇవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్ రెండవ రీడింగ్. ఈ ఎనర్జీస్ ఎవరైతే ఎంచుకున్నారో మీ పర్సన్ 3 ఆఫ్ హ్యాండ్స్, 3 ఆఫ్ పెంటికల్స్. ఈ పర్సన్ నుండి ఫోన్ కానీ మెసేజ్ కానీ అయితే వస్తుందండి. 3 years నుండి మీకు ఈ పర్సన్ కాంటాక్ట్లో లేకపోయినా, లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ ఉన్నా అండ్ 3 years అయినా, 3 months అయినా, మార్చ్ మంత్లో అయినా ఈ పర్సన్ తోటి అసలు కాంటాక్ట్ లేకపోతే ఈ పర్సన్ మీతోటి మాట్లాడాలని అయితే అనుకుంటున్నారండి. ఒక 3 daysలో ఈ పర్సన్ నుండి కాల్ కానీ మెసేజ్ కానీ అయితే రావచ్చు. వారి ఫ్రెండ్స్ కానీ, వారి రిలేటివ్స్ కానీ, వారి వెల్విషర్స్ కానీ వారు కూడా మీ గురించి కూడా మాట్లాడుతున్నారు. అండ్ వీరు కూడా వీరందరూ మీతో మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నారు, మీ పర్సన్ గురించి చెప్పడానికి. ఇప్పుడు మీ పర్సన్ లైఫ్లో మీరే ఉండాలనేది కోరుకుంటున్నారని ఈ విషయం మీరు తెలుసుకోబోతున్నారు. లవ్ ఎనర్జీస్ అయితే చాలా పాజిటివ్గా వచ్చాయండి. మీ పర్సన్ ప్రయత్నాల మీదే ఉన్నారంట, కానీ వాళ్ళు చేసే ప్రయత్నం వాళ్ళకి అనుకూలంగా అయితే లేదు. మీ గురించే ఫ్యూచర్ ప్లాన్ అయితే చేస్తున్నారు. ఇప్పటి వరకు కన్ఫ్యూజన్ మైండ్తో ఉండేవారు, ఎవరేం చెప్తే అదే వినేవారు. కానీ ఇప్పుడు చెప్తున్న వాళ్ళు కూడా మీ గురించి ఆలోచించమని చెప్తున్నారని, అండ్ మీ విషయంలో ఇప్పుడు నిర్ణయం తీసుకోకపోతే లైఫ్లో మీలాంటి వాళ్ళు దూరం అయితే ఇంకా వేస్ట్ అన్నట్టుగా కూడా సలహాలు అయితే ఇస్తున్నారండి. మీ పర్సన్ సంబంధించిన వాళ్ళు ఎవరైనా సరే మీతో మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నారు, మాట్లాడాలని అయితే అనుకుంటున్నారు. అండ్ మిమ్మల్ని మీ పర్సన్ కలిపే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. మీ పర్సన్ మీతో మాట్లాడాలంటే ముందు మీకు సారీ చెప్పాలి. వీరికి మీ పర్సన్కి సలహాలు ఇచ్చేవాళ్ళు కూడా ఇదే చెప్తున్నారండి. మొదటిగా చెప్పేది మీకు లవ్ ప్రపోజల్ చేయమని, మ్యారేజ్ ప్రపోజల్ చేయమని, అండ్ మీతో కలిసి ఉండడానికి సారీ చెప్పడం కానీ ఇలాంటి సలహాలతోటి మీ పర్సన్ సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. ఒకరైతే మంచిగా చెప్తున్నారండి, మీ పర్సన్ మీ లైఫ్లో ఉండాలని కొన్ని ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. నెక్స్ట్ మరి మీ పర్సన్ ఎమోషన్స్, ఫీలింగ్స్ ఏ విధంగా ఉన్నాయో డైస్ రీడింగ్ అయితే చేస్తాను. మనం ఇక్కడ 6 ఎనర్జీస్ కార్డ్స్ అయితే స్ప్రెడ్ చేస్తానండి. ఈ 6 ఎనర్జీస్ కార్డులో మీరు ఎనర్జీస్ అయితే ఏదైతే ఎంచుకుంటారో 1 నుండి 6 వరకు వాటిలోనైతే మీ పర్సన్ యాక్షన్ అయితే ఉండబోతుంది. అండ్ నేను ఇక్కడ డైస్లో 3 times అయితే ఎనర్జీస్ అయితే తీయడం అయితే జరుగుతుంది. ప్రశ్నను బట్టే ఎనర్జీస్ అయితే తీస్తారండి. మనం ఇక్కడ స్ప్రెడ్ చేసిన 6 ఎనర్జీస్ కార్డులో మీ పర్సన్ యాక్షన్ ఈ విధంగా ఉండబోతుందో వీటిలో చూద్దాం. ఫైనల్గా మీ పర్సన్ లవ్ మెసేజెస్ కూడా లవ్ ఒరకల్ ఎనర్జీస్ కార్డులో చూద్దాం. యూనివర్స్ చూసే వ్యూవర్స్ ఏ నెంబర్ అయితే ఎంచుకున్నారో మరి వారికి ఇచ్చిన సమాధానాలు, మీ ఎమోషన్స్, ఫీలింగ్స్ ఏ విధంగా ఉన్నాయి.
నేను రివీల్ చేయట్లేదండి, స్ప్రెడ్ చేసేస్తున్నాను. 1 2 3 4 5 6. 1 2 3 4 5 6. ఓకే, మనం 3 ప్రశ్నలతోటి ఎనర్జీస్ అయితే తీస్తామండి. మొదటి ప్రశ్న, మీ పర్సన్కి మీ మీద ఉండే ఎమోషన్ ఫీలింగ్స్, కోపమా, ప్రేమ, బాధ, అసలు ఏ విధంగా మీకు ఎనర్జీస్ కనెక్ట్ అవుతున్నారు? ఈ పర్సన్ ఎమోషన్ ఫీలింగ్స్ మీ విషయంలో ఏ విధంగా ఉన్నాయి? 4 వచ్చిందండి. ఇది 2 ఆఫ్ పెంటికల్స్, 2 ఆఫ్ సోర్డ్స్. కన్ఫ్యూజన్ మైండ్గా ఉంటుందంటండి. అంటే ఈ పర్సను మీతో మాట్లాడడానికి భయపడుతున్నారు అండ్ వారి లైఫ్లో ఉన్న సిచ్యువేషన్ మీతో షేర్ చేసుకోవాలంటే భయపడుతున్నారు. అంటే మీరు ఎలా రియాక్ట్ అవుతారు, పాజిటివ్గానా నెగిటివ్గానా? వీరు మీతో మాట్లాడడానికి అయితే ప్రయత్నిస్తున్నారండి, కానీ కొంచెం భయపడుతున్నారు. వారి ఇతరుల సలహాలు అయితే అడుగుతున్నారు. మీతో మాట్లాడాలని వాళ్ళని హెల్ప్ అడగడం జరుగుతుంది. కన్ఫ్యూజన్ మైండ్ మాట. ఇప్పుడు మీతో మెసేజ్ చేయాలా, ఫోన్ చేయాలా, అసలు మీ రియాక్షన్ ఎలా ఉంటుందో వాళ్ళు ఆలోచిస్తున్నారు. మీతో మాట్లాడడానికి వాళ్ళకి భయపడుతున్నారండి. మాట్లాడాలని అయితే ఉందంట, కానీ మీరు ఏం అడుగుతారో, మీకేం సమాధానం చెప్పాలో అసలు ఒక రకంగా ఈ విధమైన ఆలోచనలు అయితే ఉన్నారు. నెక్స్ట్ 2వ ప్రశ్న, మరి మీ పర్సనల్ లైఫ్లో ఉన్న థర్డ్ పార్టీ ఎవరైనా కావచ్చు. మరి ఈ థర్డ్ పార్టీ వారి గురించి మీతో ఏం చెప్పాలనుకుంటున్నారు? ఒక మాట అండి, మీ పర్సనల్ లైఫ్లో థర్డ్ పార్టీ వారు ఉంటేనే మీరు తీసుకోండి. థర్డ్ పార్టీ వారు మీకు తెలియకపోతే తీసుకోకండి. ఓకే, ఉంటే మీకు తెలిస్తే తీసుకోండి. ఇప్పుడు ఈ ఎనర్జీస్ కార్డు ఉంటే వచ్చిందని నిజంగా మీ పర్సనల్ లైఫ్లో థర్డ్ పార్టీ వారు ఉన్నారేమోనని భయపడిపోవద్దు. ఓకే, ఈ 2వ ప్రశ్నకి మీ పర్సన్ థర్డ్ పార్టీ వారి గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? థర్డ్ పార్టీ వారి గురించి ఉన్నట్ట లేనట్ట? 2 వచ్చిందండి. ఇది ద ఓల్డ్ కార్డ్ అయితే ఎండ్ అయిపోయినట్టే. అంటే కొంచెం కొంచెం మాటలు తగ్గించడం, కొంతమందికి దూరంగా ఉండటం తగ్గిస్తున్నారండి. మాటలు తగ్గిస్తున్నారు, బంధాలు తగ్గిస్తున్నారు, మంచితనం తగ్గిస్తున్నారు. కొంతమందిని దూరం పెడితేనే, కొంతమందికి దూరంగా ఉంటేనే మనశ్శాంతి అన్నట్టుగా ఈ పర్సన్ అయితే అంటున్నారంట. ఇప్పుడు మీ పర్సనల్ లైఫ్లో థర్డ్ పార్టీ వారు దూరం అవుతున్నట్టు ఉంది అండ్ మీరు వారి లైఫ్లోకి దగ్గరగా ఉండాలని అయితే కోరుకుంటున్నారు. ఇలాంటి వారిని దూరం పెడితేనే కదా మీలాంటి వారితో జీవితం అయితే ఉంటుందని ఇప్పుడు థర్డ్ పార్టీ వారు మీ పర్సనల్ లైఫ్లో దూరం అవుతున్నారని, ఇప్పుడు థర్డ్ పార్టీ వారంతటి వారే దూరం అవుతున్నారండి. మీ పర్సన్ ఇప్పటి వరకు సహనంగా వీళ్ళన్న మాటలకి, వీళ్ళు చేసిన పనులకి నిలబడ్డారనమాట. మాటలే పడ్డారో, సమస్యలే ఎదుర్కొన్నారో, కష్టాలే పడ్డారో. ఇప్పుడు ఈ థర్డ్ పార్టీ వారికి మీ పర్సన్కి మనస్పర్ధలు అయితే వచ్చాయండి. విడిపోయే పరిస్థితులు అయితే వీళ్ళు ఉన్నారంట. అండ్ మీ లైఫ్లోకి రావడానికి కారణం థర్డ్ పార్టీ వారే. ఓకే, థర్డ్ పార్టీ వారే వదిలేసి వెళ్ళిపోతున్నారు. మళ్ళీ మీ పర్సన్ మీతో మాట్లాడడానికి, మీతో ఉండటానికి అయితే ఇవే ప్రయత్నాలు. నెక్స్ట్ 3వ ప్రశ్న, మీ పర్సన్ యాక్షన్ మీ విధంగా ఏం నిర్ణయాలు తీసుకోబోతున్నారు? మీ పర్సన్ మీ విషయంలో ఎటువంటి యాక్షన్ తీసుకోబోతున్నారు? 2 వచ్చింది. వరల్డ్ కార్డ్ చెప్పాను కదా, ఇప్పుడు థర్డ్ పార్టీ వారు ఉన్నారు కాబట్టి థర్డ్ పార్టీ వారితోటి మనస్పర్ధలు వచ్చి ఇప్పుడు వారికి దూరం పెట్టి మిమ్మల్ని దూరం చేసుకున్న వాళ్ళని మీతో ఉండాలైతే అనుకుంటున్నారు. ద ఓల్డ్ కార్డ్ ఏంటంటే ఎండ్ అయిపోయిన రిలేషన్షిప్ మళ్ళీ స్టార్ట్ అవబోతుందని, మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారని, మీరే వారికి ప్రపంచం అవ్వాలని అయితే అనుకుంటున్నారు. ఈ పర్సన్ యాక్షన్ మీతో మళ్ళీ రీస్టార్ట్ చేయాలైతే అనుకుంటున్నారండి. థర్డ్ పార్టీ వారి గురించి మొదటే వచ్చేసింది. 3 ఎనర్జీస్ కార్డ్స్ కూడా ఇలాగే వచ్చింది. ఇక్కడ ఎనర్జీస్ అయితే ఈ విధంగా వచ్చాయి. మరి మీరు 1 నుండి 6 వరకు ఎనర్జీస్ అయితే ఎంచుకోమన్నాను కదా, మీ పర్సన్ మీ విషయంలో ఎటువంటి యాక్షన్ తీసుకోబోతున్నారో చూద్దాం. ఈ మొదటి ఎనర్జీస్ కార్డ్ ఎవరైతే ఎంచుకున్నారో మరి మీ పర్సన్ 3 ఆఫ్ వ్యాండ్స్ అండి. మీ గురించి ప్రయత్నాలు అయితే చేస్తున్నారంట, మీతో ఫ్యూచర్ ప్లాన్ అయితే చేస్తున్నారు. అంటే మీతో కలిసి ఉండాలని, మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని అండ్ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ కాస్త మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి, మీతో లైఫ్ అనేది లీడ్ చేయాలని అయితే అనుకుంటున్నారంట. ఇక్కడ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అనేది రీయూనియన్ అయితే ఉండబోతుంది. ఇక్కడ 3 డేస్లో మీ పర్సన్ గురించి మీరు ఏదైనా విషయం అయితే తెలుసుకోవచ్చండి. ఇది ఎంచుకున్న వాళ్ళు
మీ పర్సన్ మీ మీద అన్కండిషనల్ లవ్ అనేది చూపిస్తున్నారు. నెక్స్ట్ ఈ 2 ఎనర్జీస్ కార్డ్ ఎవరైతే ఎంచుకున్నారో మీరు థర్డ్ పార్టీ వారి గురించి అడిగి ఉంటారండి. థర్డ్ పార్టీ వారు మీ పర్సన్కి మనస్పర్ధలు అయితే వచ్చాయి. థర్డ్ పార్టీ వారిని మీరు పెద్ద లెక్క చేసుకోవద్దు. జీవితంలో ఉండవలసింది మీరే, వారి మనసులో ఉండవలసింది మీరే. థర్డ్ పార్టీ వారు అయితే కాదు. థర్డ్ పార్టీ వారి టెంపరరు, మీరు పర్మనెంట్ అనమాట. మీ పర్సన్ నుండి వచ్చిన సమాధానం. నెక్స్ట్ 3 ఎనర్జీస్ కార్డు మరి ఎవరైతే ఎంచుకున్నారో మీ పర్సన్ అయితే చాలా బాధపడుతున్నారంటండి. అండ్ మీకోసం నిద్రలేని రాత్రులు ఉంటున్నాయి. అంత ఓవర్ థింకింగ్ అయితే చేస్తున్నారు. ఇప్పుడు మీ గురించి బాధపడడం తప్ప వాళ్ళకి కొంచెం హెల్త్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. హెడేక్ ఉండటం అంటే మెంటల్ స్ట్రెస్ ఎక్కువైపోయింది. అంటే వారి లైఫ్లో ఉన్న వాళ్ళు అంత టార్చర్ చేస్తున్నారు. మిమ్మల్ని తలుచుకొని రోజు అయితే లేదు. మీ గురించి ఓవర్ థింకింగ్ అయితే చేస్తున్నారంట. మీ మీద కోపం ప్రవర్తించిన వాళ్ళు మీ గురించి ఎక్కువ బాధపడుతున్నట్టు ఈ పర్సన్ అయితే చెప్తున్నారు. ఓకే, మీ మీద ప్రేమ అయితే ఉందండి, కోపం అయితే లేదు. మీతో ఎందుకు అలా మాట్లాడామా, మీ మీద కొంచెం బెంగ ఉంది, భ్రమ కనిపిస్తుంది. ఓకే, మీ మీద బెంగ పెట్టుకున్నారండి ఈ పర్సన్ వచ్చేసి. నెక్స్ట్ 4 ఎనర్జీస్ కార్డ్ ఎవరైతే ఎంచుకున్నారో మీ పర్సన్ బిజీ లైఫ్లో ఉన్నారండి. ఇటు కెరియరు ఇటు మిమ్మల్ని బ్యాలెన్స్ చేసుకోవాలని అయితే అనుకుంటున్నారు. మీరు మాట్లాడడం మానేస్తే ఇప్పుడు వాళ్ళు కెరియర్ మీద ఫోకస్ అయితే చేయలేరంటండి. ఇప్పుడు మీ పర్సన్ మీతోటి క్లారిటీ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారు. మీరు తీసుకునే విధానం బట్టి ఉంటుంది. మీరు కోపంతో మాట్లాడతారా, వాళ్ళైతే ఇంకంతే పట్టించుకున్నట్టు ఉంటారు. మీరు బాగా మాట్లాడతారా, మీతో ఉండటానికి మీకు టైం స్పెండ్ చేయడానికి అయితే ప్రయత్నిస్తారు. వీరిని అయితే మీరు కన్ఫ్యూజన్లో అయితే పెట్టద్దు. మీరు మాట్లాడితే మంచిగా మాట్లాడతారు. మీరు ఇలాగ కోప్పడి చికాకు పెట్టేస్తే ఇంకా వారు మిమ్మల్ని పట్టించుకున్నట్టు ఉంటారు. ఫస్ట్ మీరు కెరీర్ మీద ఫోకస్ అయితే చేశారన్నట్టుగా మాట్లాడుతున్నారు. నెక్స్ట్ ఈ 5 ఎనర్జీస్ కార్డ్ ఎవరైతే ఎంచుకున్నారో మరి మీ పర్సన్ 10 ఆఫ్ హ్యాండ్స్. ఇప్పుడు ఈ పర్సన్ మనసులో రిగ్రెట్ ఫీల్ అయితే ఉందంటండి. వీరేమంటున్నారంటే మీతో జీవితం పంచుకోవాలని అయితే అనుకుంటున్నారు. మీ బాధ్యతలు కూడా తీసుకోవాలని అయితే అనుకుంటున్నారు. ఇక్కడ మ్యారేజ్ అన్నది కనిపిస్తుందండి. అండ్ భార్యాభర్తలు అయి ఉంటే మీ పర్సన్లోని మార్పు అయితే వస్తుంది. బాధ్యతలుగా ఉండాలి అండ్ బంధం నిలబెట్టుకోవాలన్నట్టుగా మాట్లాడుతున్నారు. 10 డేస్లో ఈ పర్సన్ తోటి మళ్ళీ రీయూనియన్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. అవకాశాలు చెప్తున్నారండి. ఇప్పుడు ఎక్కువ వర్క్ స్ట్రెస్ ఎక్కువ ఉంది అండ్ బాధ్యతలు, బంధాలు సంబంధించి ఇబ్బందులు చాలా ఉన్నాయి. మీతో ఉండాలని అనుకుంటున్నారు. రిగ్రెట్ ఫీల్ అయితే ఉందండి. అనవసరంగా మిమ్మల్ని బాధ పెడుతున్నామే, అనవసరంగా మిమ్మల్ని వదిలేసుకుంటున్నామే, ఒక రిగ్రెట్ ఫీల్తో అయితే ఉన్నారంట. మిమ్మల్ని బాధ్యతగా చూసుకోవాలనేది నిర్ణయానికి అయితే వచ్చారు. నెక్స్ట్ 6 ఎనర్జీస్ కార్డ్ ఎవరైతే ఎంచుకున్నారో మరి మీ పర్సన్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్. ఈ పర్సన్ మిమ్మల్ని తలుచుకొని రోజు ఉండలేదండి, రోజే తలుచుకుంటారు. మీరంటే చాలా ఇష్టం. వీరేంటంటే మనసులో మ్యారేజ్ ప్రపోజల్ ఒకటి ఉంది అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ వారైతే మళ్ళీ మీతోటి మాట్లాడాలి. మీకు సర్ప్రైజ్ గిఫ్ట్ అయితే ఇవ్వబోతున్నారు. ఒక సర్ప్రైజ్ అయితే ప్లాన్ చేస్తున్నారండి. గుడ్ న్యూస్ కూడా వినబోతున్నారు. ఈ పర్సన్ మీతోటి లవ్ ప్రపోజల్, మ్యారేజ్ ప్రపోజల్ అండ్ గిఫ్ట్ ఆఫర్ కూడా చేయబోతున్నారు. ఈ 6 ఎనర్జీస్ కార్డు. ఓకే, మీ పర్సన్ మీరంటే చాలా ఇష్టం అండి. ఎనర్జీస్ అయితే ఈ విధంగా వచ్చాయి. మరి లవ్ మెసేజెస్ ఏ విధంగా వచ్చాయో చూద్దాం. మీరు 1 నుండి 3 వరకు ఎనర్జీస్ అయితే పిక్ చేసుకోండి. ఈరోజు మీ పర్సన్ లవ్ మెసేజెస్ ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. మీ పర్సన్ లవ్ మెసేజెస్. మారుతారంటండి. వారి మాటలు మార్చుకుంటారు, పద్ధతి మార్చుకుంటారు. మిమ్మల్ని బాధ పెట్టేలా ఉండకూడదని ఎనర్జీస్ అయితే వచ్చాయి. మరి ఎంచుకోండి, కార్డ్స్ అయితే ఎంచుకోండి. లవ్ మెసేజెస్ అయితే ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. మొదటి ఎనర్జీ ఎవరైతే ఎంచుకున్నారో మీ పర్సన్ లవ్ మెసేజెస్. వీళ్ళకి అర్థం కావట్లేదంటండి. ఇప్పుడు ఏదైనా చెప్పచ్చు, కానీ ఇప్పుడు చెప్పే సందర్భం కాదా, టైం వచ్చిందా లేదా, ఇలా ఆలోచించుకుంటున్నారు. ఒక నిజంతో మీరు బాధపడచ్చు, వాళ్ళనేమో భయపెట్టచ్చు అండ్ వాళ్ళని ఇబ్బంది పెట్టచ్చు. ఇదే ఇబ్బంది పడుతున్నారంట. మీతో చాలా చెప్పవలసిందైతే ఉందండి. చెప్పాలా వద్దా అన్నట్టుగా ఆలోచిస్తున్నారు. ఎందుకు చెప్పాలి, ఈ విషయాన్ని దాచేస్తే మంచిదే. ఇప్పుడు మీతోనే పడలేరు అండ్ వాళ్ళు మిమ్మల్ని బాధ పెట్టాలని అయితే అనుకోవట్లేదు. ఈ పర్సన్ చెప్పేది ఇదే. ఓకే,
వీళ్ళేదో మీ దగ్గర దాసేస్తున్నారండి. నిజం చెప్తే మరి మీరేం ఎలా రియాక్ట్ అవుతారన్న భయం. నెక్స్ట్ రెండవ ఎనర్జీస్ కార్డ్ ఎవరైతే ఎంచుకున్నారో మీ పర్సన్ లవ్ మెసేజెస్ ఈ విధంగా ఉన్నాయి. మీరంటే చాలా ఇష్టమైతే చూపిస్తున్నారండి. 24 గంటలు మీ గురించి అయితే ఆలోచిస్తున్నారు. వారు లేచిన వేళ నుండి పడుకునే వరకు మీరే గుర్తొస్తున్నారు. మీరంటే అంత ఇష్టం చూపిస్తున్నారు. మీ మీద కోపమైనా మీ మీదే, జాలైనా మీ మీదే, బాధైనా మీ మీదే, సంతోషమైనా మీ మీదే. అలా ఉన్నారు వీరి ఎనర్జీస్. మీకు ప్రయారిటీ అయితే ఇస్తున్నారు. అది ప్రేమ ఉంది, కోపం ఉంది, బాధ ఉంది, అన్నీ మల్టీ ఎమోషన్స్ అనమాట. ఈ పర్సన్ చెప్పేది ఇదే. నెక్స్ట్ మూడో ఎనర్జీస్ కార్డ్ ఎవరైతే ఎంచుకున్నారో మరి మీ పర్సన్ లవ్ మెసేజెస్ ఏ విధంగా ఉన్నాయి. మీరు చాలా అంటే చాలా మంచి వాళ్ళు ఉంటండి. మీ పర్సనే మంచివారు కాదన్నట్టుగా మాట్లాడుతున్నారు. మీకున్న జాలి, మీకున్న దయ, మీకున్న ప్రేమ, మీరిచ్చే కేరింగ్ వారైతే మీలా అయితే ఉండలేరు. మీకున్న జాలితనం ఎవరు అలా ఉండరు. మీరు చాలా మంచివారు అండ్ వారికి తగినవారు. మీ పర్సన్కి వారు తగిన వారైనా సరే వాళ్ళు మీలాంటి వారికి దొరకడం అదృష్టంగా భావిస్తున్నారండి. వీరే మీకు తగిన వారు కాదన్నట్టుగా మాట్లాడుతున్నారు. అంటే ఇలాంటి వాళ్ళు మీతో ఉంటే మీరు బాధపడడం తప్ప అండ్ మీలాంటి వారికి దొరకడం అదృష్టంగా కూడా అనుకుంటున్నారు. ఈరోజు లవ్ మెసేజెస్ అయితే ఈ విధంగా వచ్చాయి. ఇవ్వండి ఈరోజు రీడింగ్. మరి మీరు ఏ ఎనర్జీస్ అయితే ఎంచుకున్నారో మరి మీ పర్సన్ ఎమోషన్స్ ఫీలింగ్స్ ఈ విధంగా వచ్చాయి. మరి మీకు ఈ రీడింగ్ నచ్చింది అనుకుంటున్నాను. మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుంది. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ టు ఆల్. మీకు పర్సనల్ రీడింగ్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి ఉంటుంది, ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంటుందండి. మీరు ఎలా కాంటాక్ట్ అయితే అయ్యి ఉండొచ్చు. మీకు యాక్యురేట్ రీడింగ్ అయితే ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. వీడియోస్ లైక్ చేస్తున్నారు అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. ఇలా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు మంచి మంచి కంటెంట్స్ అయితే వస్తాయండి. అండ్ అలానే వీడియోస్ కూడా మంచి మంచి వీడియోస్ చేయడం అయితే జరుగుతుంది. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ టు ఆల్. బాయ్ అండి.